అవినీతి అంటేనే అవినీతి. కాళేశ్వరం అనేటటువంటి అతిపెద్ద కుంభకోణంలో ఒక ముగ్గురు అధికారులను అరెస్ట్ చేస్తే, ఏసీబీ దాడులు చేస్తే 1000 కోట్లు రాలినాయి. 1000 కోట్లు. మీరు మనుషులా లేకపోతే ఇంకేమన్నా? అసలు ఎవడి సొమ్ము ఎవడు తిన్నాడు? పందికొక్కులు తిన్నట్టు. పందికొక్కులు కూడా అసహించుకుంటాం మేము. అడవి పందులు తిన్నట్టు తిన్నారు. నీటి మీద చేసినటువంటి దగాగాక రాష్ట్ర భవిష్యత్తుని ఆర్థికంగా అతలాకుతలం చేసుకుంటా అప్పనంగా అడ్డగోలుగా పీక తిన్నటువంటిది ఈరోజు ఆ ఏసీబీ రేట్లలో పడ్డటువంటి అధికారులను చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ స్థాయిలో ఉంటున్నటువంటి అధికారుల కాడనే 1000 కోట్ల రూపాయలు రాలితే ఇక నిర్ణయాలు తీసుకొని అన్ని తెలివితేటల్ని రంగరించి కట్టినటువంటి జోబులు ఎన్ని వెళ్ళాలి? 1,00,000 కోట్లు వెళ్ళాలన్నా 10,000 కోట్లు వెళ్ళాలన్నా? కేవలం నీటి మీదనే 10,000 కోట్లు కమిషన్ల రూపకంగానో అవినీతి చేసి సంపాదించినటువంటి సొమ్ము మీ కాడ బాగుంది కాబట్టి ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాలలో ముఖ్యమంత్రి గారి మీద, ప్రజాపాలన మీద, లేకపోతే మా యొక్క మంత్రుల మీద, ఈ ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.